ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా బ్యూరో చీఫ్ గోపి కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, 2 క్వశ్చన్స్. నెంబర్ 1, ఈ ముగ్గురు సోకాల్డ్ అంటే సుష్మిత అండ్ కొండా సురేఖ, రాజగోపాల్ రెడ్డి అండ్ చిన్నారెడ్డి, వీళ్ళ గురించి అధిష్టానం ఏం ఆలోచిస్తోంది? నెంబర్ 2, మేఘారెడ్డి ఆల్రెడీ ఖర్గేని కలిసినట్టున్నారు అండ్ నెక్స్ట్ కేసీ వేణుగోపాల్ని కూడా కలవాలని చెప్పి ట్రై చేస్తున్నట్టున్నారు. ఆయన ఇప్పుడు కలుస్తున్నారు. సో అధిష్టానం దగ్గరికి పంచాయతీ చేరింది కాబట్టి అధిష్టానం దగ్గర నుంచి ఏం యాక్షన్ ఉండే అవకాశం కనిపిస్తుంది? సత్య, ఈ తరహా పరిణామాలు ఎప్పుడు కూడా ఎన్నికలకు ముందు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం, ఆరోపణలు చేసుకోవడం, ఈ తరహా పరిణామాలను మనం చూస్తుంటాం. ఎన్నికలు దగ్గర పడ్డ తర్వాత ముఖ్యంగా ఆయా కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన సీట్ల కేటాయింపు, ఈ వ్యవహారాలన్నీ కూడా నడుస్తుంటాయి. కానీ 2.5 ఏళ్లకు ముందే ఈ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో బయటపడడం, ఇటు అధికారంలో ఉండి మరి ఆ పార్టీలకు సంబంధించిన నేతలే నేరుగా ముఖ్యమంత్రి పైన, ఆయా కాన్స్టిట్యూన్సీలకు సంబంధించిన నేతలపైన ఆరోపణలు చేస్తుండడంతో అధిష్టానం దీనిపైన దృష్టి సారించడం జరిగింది. ఇప్పటికే ఆయా నేతలు ముఖ్యంగా ఇటు చిన్నారెడ్డి పైన మేఘారెడ్డి ఫిర్యాదుకు సంబంధించి నేరుగా ఖర్గేని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. కేసీ వేణుగోపాల్ అలాగే ఇటు మీనాక్షి నటరాజన్ కూడా ఢిల్లీలో కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు. మల్లికార్జున ఖర్గేని మాత్రం ఇప్పటివరకు కలిశారు. అలాగే ఇటు సుస్మితా పటేల్కి సంబంధించిన వ్యవహారం పైన కూడా కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్పర్సన్ ఇటు మల్లు రవి ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే చిన్నారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. ఖర్గే నోటీస్కి వచ్చిన తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించి ఖర్గే కూడా రాష్ట్రంలో సంబంధించిన వ్యవహారాలు, నేతలపైన వస్తున్న ఆరోపణలు, నేరుగా ప్రభుత్వం పైన అధికారంలో ఉండి మరి నేతలే, పార్టీకి సంబంధించిన నేతల విమర్శలు చేయడం పట్ల ఇటు కాంగ్రెస్ హైకమాండ్ సైతం దృష్టి సారించడం జరిగింది. మీనాక్షి నటరాజన్ ఇప్పటికే పీసీసీని ఈ వ్యవహారానికి సంబంధించి వివరణ కోరినట్లుగా తెలుస్తుంది. నేతలపైన ఆరోపణలు ముఖ్యంగా ఎందుకంటే ఇది పార్టీకి పూర్తి స్థాయిలో నష్టం చేకూర్చే వ్యవహారంగా అధిష్టానం భావిస్తోంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం చేయని వ్యాఖ్యల్ని ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న నేతలే చేయడం, దాన్ని ముఖ్యంగా ప్రజల్లోకి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి పార్టీ అధిష్టానం సీరియస్గా వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే కొండా సురేఖ వ్యవహారం పైన సీఎం సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. పూర్తిగా మంత్రివర్గం నుంచే బర్తరఫ్ చేయాలన్న అంశంతో పాటుగా ఇప్పుడు చిన్నారెడ్డి వ్యవహారం అత్యంత సీనియర్ నాయకుడు, సో ఆయన వ్యవహారంలో ఏం చేయబోతున్నారు, అలాగే రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో ఏం చేయబోతున్నారు అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం అలాగే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఇటు మీనాక్షి నటరాజన్, పీసీసీ దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో చాలా నిశ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం అయితే ఈ వ్యవహారాలన్నింటినీ కూడా పరిశీలిస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉండి మరి అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న నేతలే వ్యాఖ్యలు చేయడం, దీన్ని ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా చేసే విధంగా వీళ్ళు వ్యవహరించడం పట్ల అధిష్టానం అయితే చాలా సీరియస్గా ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. రైట్ గోపి.